ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈరోజు ఆషాఢ మాసం శుద్ధ పౌర్ణమి కనుక ఈరోజు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి సింహగిరి ప్రదక్షిణ అయితే కనుక ఈరోజు ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి ఆనవాయితీగా వస్తున్న ఈ యొక్క సింహగిరి గిరి ప్రదక్షిణకి అయితే మటుకు వేలాది లక్షలాది మంది భక్తులు అయితే మటుకు ప్రతి సంవత్సరం వచ్చి వారి యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఈ టైంకి అయితే మటుకు రథం అయితే బయలుదేరుతుంది. ఒక ముహూర్తంలో అయితే మటుకు ఆ శ్రీవారి రథం అయితే కనుక బయలుదేరుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం బయలుదేరుతుంది. ఏదైతే ఉందో అది శ్రీవారి రథం. ఆ శ్రీవారి రథం అయితే కనుక గిరి ప్రదక్షిణలో భాగంగా చుట్టూ మొత్తం గిరి చుట్టూ తిరిగి 32 కిలోమీటర్లు తిరిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ దేవస్థానానికి వస్తుంది. ఒకసారి మన ఈ సింహాచలం దేవస్థానం ఇన్ఛార్జ్ అయినటువంటి మాట్లాడితే స్వామి ఎలా అనుకున్నా అంటే 2 రోజులు తీవ్ర వర్షాలు ఉన్నాయి. అటువంటిది ఉదయం వేసేసరికి ఆ సింహగిరి ప్రదక్షిణ మరి ఆ మహానుభావ అంటే ఆ దేవుడి కార్యం కాబట్టి తక్కువ వర్షాలు అయితే ఆగినాయి. ఏమనుకుంటుంది ఆయన కార్యక్రమానికి ఏ రకమైనటువంటి చల్లగా ఉంది స్వామి? పోయిన సంవత్సరానికి ఇప్పటికీ వేరియేషన్ ఎలా ఉంది? ఎప్పుడూ ఉంటుంది. భక్తైనటువంటిది ఎప్పుడైనా సరే నలుగురు పెడితే ఆ నలుగురితో ఇంకో నలుగురు చేరతారు. అది దినదిన ప్రవర్తమానంగానే ఉంటుంది. నిజంగా దినదిన ప్రవర్తమానంగానే జనాలు కూడా అంత వేలాది లక్షల తరలి వస్తున్నారు. అంటే సింహాసనాథుడి మీద ఆయన యొక్క అనుగ్రహం మీద భక్తుల యొక్క విశ్వాసం బాగా పెరుగుతుంది కదా. భగవంతుడి యొక్క దర్శనం చేసి దండం పెట్టుకుని ఆయన ఏం కావాలనుకుంటే వాళ్ళకి జరిగినట్టుగా వస్తారు. ప్రయోజనం అనుసరించిన వందోత్తరాలు ఏ ప్రయోజనం లేకుండా ఎవరు కానీ భగవంతుడైనటువంటి వాడు ఉన్నాడు. మనకి ఆయన వల్ల ఏదో మంచి జరుగుతుంది కానీ ఇంతమంది భక్తులు విశ్వసించడానికి దండోపదండాలుగా ఓకే, అసలు సెకండ్ గ్యాప్ లేకుండా పడిన వర్షం ఉదయంకి కంప్లీట్గా తగ్గిపోయి చల్లటి వాతావరణం, ఎప్పుడు లేని విధంగా చల్లటి వాతావరణంలో మనుషులందరూ ఈరోజు ఈ యొక్క గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. ఎలా చూస్తారు? జయ శ్రీమన్నారాయణ. స్వామివారు వారి కార్యక్రమాన్ని వారే జరిపించుకోగలుగుతారు అనేది దీనికి ఒక పెద్ద ఉదాహరణ అండి. నిన్నటి ఈ టైంకి చూసిన వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి మధ్య పోలికెళ్ళలేదు. అంటే వారి కార్యక్రమాన్ని వారే ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిపించుకోగలరు. భక్తులందరూ కూడా అత్యంత విశ్వాసంతో ఈ 32 కిలోమీటర్ల సింహగిరి ప్రదక్షిణని చేపట్టడానికి వారు పూర్తి స్థాయిలో వారి ఆశీస్సులు అందజేశారు. ఆ విధంగా భక్తులందరూ కూడా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారు. మనం 4 గంటలకు మన పుష్పరథాన్ని మనం ప్రారంభించుకున్నాం. భక్తులందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మరలా సింహగిరి తిరిగి వచ్చిన తర్వాత తొలిపాంజ దగ్గర వారు మొక్కులు చెల్లించుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళి వారి గొప్పకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. గిరి ప్రదక్షిణ అందరూ భక్తులు ముస్లిం మొత్తగా చిన్న పెద్ద అందరూ చేస్తున్నారు సార్. ఇది అంటే కేవలం భగవంతుని నమ్మకం పెట్టి ఇంత పెద్ద దీక్ష అయితే చేస్తున్నారు. ఒక రకంగా దీక్షనే చెప్పాలి. 32 కిలోమీటర్లు అంత ఈజీ కాదు. సో కానీ వాతావరణం ఎంతలా సాగరిస్తుందని ఎవరు అనుకోలేదు. పోయినసారి కొంచెం ఎండ ఎక్కువ ఉంది, బట్ దీంతో పోలిస్తే ఈరోజు బాగుందని చెప్పేసి చెప్పండి. సింహాచల దేవుడు చిత్రమైన దేవుడు అని చెప్తూ ఉంటారు. అలా స్వామిక పరీక్షలాగా పెట్టి తర్వాత మనందరూ కూడా వారి విశేషమైన ఆశీస్సులు అందజేశారండి. ఇదే ఉదాహరణ.